హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మన కామారెడ్డిలో 2025 గణేష్ అయితే చూపించడానికి అయితే వచ్చాను. మన కామారెడ్డిలో తయారు చేసే దగ్గర ఫస్ట్ షెడ్ అన్నమాట. ఇది వచ్చేసి తయారు చేసేది. ఇప్పుడైతే లోపల గణేష్లు అయితే ఎంతవరకు అయితే వర్క్ కంప్లీట్ అయిందో అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అయితే మాక్సిమం అయితే చాలా వరకు అయితే గణేష్లు అయితే రెడీ అయితే అవుతున్నాయి. ఇంకా కొన్నిటికైతే చేతులు అయితే పెట్టలేరు. ఇప్పుడు మీకు మొత్తం అయితే చూపిస్తాను. వీడియో చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు గణేష్లు అయితే చూసేద్దాం రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, వినాయకులు అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయిపోయినాయి. ఇక్కడ బయటనే అయితే పెట్టిర్రు. ఇక్కడ మనకైతే చేతులుగానే అయితే పెట్టలేదు. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ గా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అనిపిస్తుంది కదా, 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఒక 20-30 పీసెస్ అయితే పెట్టిర్రు అనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం, లోపలనైతే చూపిస్తాను అండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకి శివన్ మోడల్ గణేష్ అన్నమాట. ఇంకా కాళ్ళు చేతులు అయితే మొత్తం అయితే పెట్టలేరు. కానీ నంది అయితే ఉంది, నంది పైన అయితే కూర్చున్నాడు వినాయకుడు వచ్చేసి. సేమ్ మొత్తం టోటల్ శివన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది. ఈ లైన్ లో వచ్చేసి మొత్తం టోటల్ శివన్ మోడల్ అన్నమాట. అంటే సేమ్ మోడల్ పీసెస్ ఇవన్నీ వచ్చేసి ఒక 15 వరకు ఉంటాయి. హైట్ వచ్చేసి మనకి 6.5 వరకు అయితే ఉంటుంది అన్నమాట. వినాయకుడు హైట్ వచ్చేసి 6.5 ఫీట్ల వరకు అయితే ఉంటుంది అనమాట ఈ వినాయకుడు హైట్ వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, మనకు రామున్ గణేష్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు టెంపుల్ గిన్ వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు రాముడు అయితే బాణం పట్టుకొని అయితే ఉన్నాడు కదా. ఇక్కడ టెంపుల్ అయితే చూడండి. వినాయకుడికి వచ్చేసి కూడా ఈ వినాయకుడికి కూడా చేతులు అయితే పెట్టలేరు అనమాట. రాముడికి వినాయకుడికి వచ్చేసి ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 10 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. 10 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, చేతులు పెట్టలేరు. మొత్తం టోటల్ సేమ్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం వచ్చేసి సేమ్ మోడల్ గణేష్లు అనమాట. ఆల్మోస్ట్ వినాయకులు అయితే తయారు చేయడం అయితే అయిపోతుంది అనమాట. ఇక చూసుకున్నట్టయితే చూసారు కదా, 2 మోడల్ అయితే చూపించాను. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు రామున్ గణేష్లే ఇక్కడ నుంచి లైన్ నుంచి అయితే తీసేసి ఇక్కడ సైడ్ కి అయితే పెడుతున్నారు అనమాట. మొత్తం వినాయకులు వచ్చేది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, వీళ్ళంతా లేపి అయితే ఇక్కడ సైడ్ కి అయితే పెడుతున్నారు చూడండి. ఆల్మోస్ట్ మనకు వినాయకులు అయితే తయారు చేయడం అయితే అయిపోయింది. చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అనమాట. అంటే చేతులు విన పెట్టడం, కొన్నిటికి కాళ్ళు విన పెట్టడం అయితే పెండింగ్ అవుతున్నాయి. ముందు చూసిన మోడల్ కి వచ్చేసి కాళ్ళు కూడా పెట్టలేదు, పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు చేతులు అయితే తయారు చేసి అయితే ఇక్కడ పెట్టారు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అవన్నీ వచ్చేసి మనకు శివున్ ప్యాటర్న్ లో ఉన్న గణేష్ కి చేతులు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో మోడల్ గణేశుడు వచ్చేసి మనకు హంస పైన అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి, మనకు ఫ్లవర్ టైప్ అయితే ఫ్రేమ్ కూడా వచ్చేసింది. పైన కూడా వచ్చేసి 2 హంసలు అయితే ఉన్నాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకు ఏనుగు తలనైతే వచ్చింది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏనుగు తలనైతే ఉంది. సేమ్ మోడల్స్ అన్నమాట. ఇక్కడ లైన్ లో ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి సేమ్ మోడల్స్. ఇంకా వీటికి కూడా అయితే చేతులు నిన్న పెట్టలేరు, మళ్ళీ కాళ్ళ వరకు అయితే పెట్టేసారు అన్నమాట. అంటే ఆల్మోస్ట్ వినాయకుడు అయితే 80% అయితే రెడీ అయితే అయిపోయిండు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు సేమ్ మోడల్ ఇందాక చూపించాను కదా, ఇక్కడ లైన్ మొత్తం ఇవే అన్నమాట. వీటి హైట్ వచ్చేసి కూడా మనకు 10 ఫీట్స్ వరకు ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇంకో మోడల్ గణేశుడు. ఇక్కడ సైడ్ కి వచ్చేసి చూడండి, లింగంని పట్టుకొని అయితే కూర్చున్నట్టయితే ఉంటాడు. కింద వచ్చేసి పాములు కూడా వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ లో డిజైనింగ్ కూడా వచ్చేసి చూడండి, పైన శివ పార్వతులు అయితే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ తో వచ్చేసి 12 వరకు అయితే ఉంటుంది అనమాట. వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే చూడండి, మొత్తం సేమ్ మోడల్స్ మనకి 7-8 పీసులు, సారీ మనకి 10-11 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ మోడల్లో వచ్చేసి కనిపిస్తున్నాయి కదా. వీటికి కూడా అన్నిటికైతే ఇంకా చేతులు అయితే పెట్టలేరు. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి రుమాల్ గణేష్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది అన్నమాట. ఫ్రేమ్ వచ్చేసి చూడండి, నాకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు. ఇక్కడ కాళ్ళ గిన్నె అయితే అంతా ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే అయిపోయింది. వినాయకుడు వచ్చేసి ఖాళీ చేతులు ఒక్కటి బ్యాలెన్స్ ఉంది అన్నమాట. అండ్ తొండం చేతులు వచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, మనకు సేమ్ మోడల్ గణేష్లు మనకు ఒక 15 వరకు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ మోడల్ వచ్చేసి ఈ గణేశుడు హైట్ వచ్చేసి కూడా మనకు 6.5 వరకు అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఐ మీన్ 6.5 నుంచి 7 లోపు అయితే ఉంటుంది వినాయకుడు హైట్ వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి చూడండి ఎంత స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు. ఇంకా ఫినిషింగ్ అయ్యాకనైతే లుక్ వేరేలా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ వీళ్ళైతే మనల్ని చూసి అయితే గుర్తయితే పట్టారన్నమాట. అంటే ఐ మీన్ వీళ్ళది పోయినసారి కూడా మనం షెడ్ వీడియో అయితే పెట్టామన్నమాట యూట్యూబ్ లో వచ్చేసి. అండ్ ఇక్కడ వినాయకులు తయారు చేసే వాళ్ళు అయితే వీళ్ళే రాజస్థాన్ నుంచి అయితే వచ్చారన్నమాట. వీళ్ళు వినాయకులు తయారు చేసే వాళ్ళు. అంటే వీళ్ళలో ఒక అతను అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా అయితే చేయించుకున్నాడు. అంటే ఐ మీన్ మన ఛానల్ నేమ్ వాళ్ళకి తెలియదు కదా. అంటే కొంతమందికి ఇతను వైట్ షర్ట్ అతను కొత్త వచ్చిన అతను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయించుకోండు. మీరు కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనకు వినాయకులు కూడా అయితే మొత్తం ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, మన గణేష్ లోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని గణేష్ అయితే చూపించాను కదా, వాటి చేతులు అన్నమాట. పైన కిరీటం టైప్ కూడా అయితే వచ్చినాయి కదా కొన్ని అయితే చూడండి. ఇక్కడ కొన్ని గణేష్ లకు చూపించాను కదా, హంస మనకు ఉంది కదా, దాని తలలు కూడా అయితే మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. కొన్ని చేతులు, కొన్ని తల, కొన్ని కిరీటం సంబంధించినవి అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే ఇక్కడ అయితే పెట్టారు. ఇంకో 15 రోజులు అయితే అవి అయితే పెట్టేస్తారంట.
అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకో మోడల్ గణేష్. మనకి గణేష్ వచ్చేసి 5.5 నుంచి 6 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అన్నమాట. మనకి సింపుల్ అయితే కూర్చొని ఉంది స్మైలీ ఫేస్ తోని. బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు డిజైనింగ్ అయితే వచ్చేసింది అన్నమాట. ఈ గణేష్ లకు వచ్చేసి కూడా ఇంకా మనకి చేతులు తొండం అయితే పెండింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా అయితే వీటికి అయితే పెట్టలేదు. ఈ షెడ్ లో వచ్చేసి కూడా వేటికి అయితే పెట్టలేదు అన్నమాట. చేతులు గిన తొండం గిన వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఈ మోడల్ లో వచ్చేసి మొత్తం టోటల్ గణేష్లు అయితే ఇవి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకు ఒక 15 వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఈ మోడల్ పీస్ లో వచ్చేసి సేమ్ గణేష్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే మొత్తం చూసారు కదా. గణేష్ లో వర్క్ కూడా ఎంత వరకు వచ్చిందో చూసారు కదా. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.